రామ్ చరణ్ పెద్ద సినిమా ప్రజెంట్ అయితే బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వారంలో ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మే 2nd వారంలో ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా బ్రేక్ తీసుకున్నట్టే. దీనికి కూడా ఒక కారణం అయితే ఉంది. సో ఏంటంటే దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు సనా. ఉప్పెన తర్వాత ఎలాగైనా సరే ఈ సినిమా హిట్ కొట్టాలని చెప్పేసి ఈయన లాక్డౌన్ ఉన్న టైంలోనే కథ రాసుకున్నాడంట. దీనికి కొన్ని డైలాగ్స్ అయితే సుకుమార్ రాసినట్టు తెలుస్తుంది. నా సుకుమార్ శిష్యుడే. సో ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మాత్రం హై ఉన్నాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా వస్తుంది. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. సో ఎట్లాగైనా సరే ఈ సినిమాని ఒక భారీ హిట్గా కొట్టాలి అని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కూలీ అంట, అంటే కూలీ క్యారెక్టర్ చేస్తున్న ఇతను మరి క్రికెట్ బ్యాటే పట్టిండా అంటే మరి కథ ఏంటిది అనేది అయితే చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక మాస్ కనబడుతుంది, అక్కడ మాస్ లుక్లో కనబడుతున్నాడు కంప్లీట్గా చెప్పాలంటే. సో మరి ఈ సినిమా ఈ మే ఫస్ట్ వారంకి అయితే గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు అని అంటే ఈయనకి మే 9న లండన్లోని టుస్సాడ్స్లో జరిగే మైనపు విగ్రహావిష్కరణకు ఈయన వెళ్తున్నాడు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం. అంటే రామ్ చరణ్కి ఒక విగ్రహం, అంటే మైనప్తో కూసిన విగ్రహం చేశారు. సేమ్ యాజ్ టీజ్గా రామ్ చరణ్ లాగానే ఉంటుంది ఆ బొమ్మ, మైనంతో చేసింది. సో దాన్ని ఆవిష్కరించడానికి ఆయనకు రమ్మని చెప్పారు. సో లండన్ వెళ్తున్నాడు అన్నట్టు ఈ 9 తారీఖు. అది పోయేసి వచ్చిన తర్వాత 11న రాయల్ ఆల్బర్ట్స్ హాల్లో జరగనున్న RRR అదే RRR మూవీకి రాయల్ ఫిల్మోర్మిక్ లైవ్ కన్సర్ట్లో పాల్గొన్నారంట. ఎవరెవరు మరి పాల్గొన్నారు దీంట్లో అంటే ఈ వేడుకలో చెర్రీతో పాటు ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి సందడి చేయమేగాక ఫ్రీ కాఫ్ట్ టాక్ భాగంలో ప్రేక్షకులతో ముచ్చటించున్నారట. అంటే వాళ్ళందరికీ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు, ఎలా తీసిర్రు ఏంటిది అని చెప్పేసి. సో ఇది కూడా అసలు గ్రేట్. అదే లండన్లోనే. అండ్ ఈ మే 14 తర్వాత రామ్ చరణ్ పెళ్లి పెద్ద చిత్ర షూటింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. సో అప్పటి నుంచి ఆ షెడ్యూల్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ సినిమా ఏంటంటే వీళ్ళు ప్లానింగ్ కూడా ఎప్పుడు ఉందంటే ఇది రిలీజ్ చేయాలని చెప్పేసి మార్చి 27 తారీఖు వచ్చే సంవత్సరం అయితే ఫిక్స్ చేసుకురు. వీళ్ళు కూడా పక్కా డేట్కి మాత్రం మేము వస్తాం థియేటర్లకి అని చెప్పేసి ముందే డేట్ కూడా ఇచ్చిరు వీళ్ళు. సో మరి ఇంకా చిరంజీవి ఫ్యాన్స్, మెగాస్టార్, ఇంకా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే కొంచెం ఖుషి ఉన్నారు. ఎందుకంటే ఈ రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అసలు రామ్ చరణ్ సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా ఆస్కార్ అవార్డు కూడా రావాల్సిందే అన్నట్టుగా ఉంది ఆ ట్రైలర్. సో దాని మీద ఎక్స్పెక్టేషన్ కూడా చాలా భారీగానే ఉన్నాయి. దీంట్లో హీరోయిన్ వచ్చేసి జాన్వీ కపూర్ చేస్తుంది. తర్వాత జగత్ బాబు, కొంతమంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు. సో ఇంకా మెల్లమెల్ల ఒక్కొక్కటి రివీల్ అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఫైనల్ కాస్టింగ్ అయిపోయింది, షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ బుచ్చిబాబు సనా గురించి తెలిసిందే కదా, ఉప్పెన సినిమాతో భారీ హిట్ అనేది కొట్టాడు. దాదాపు 100 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. సో దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్ హైయే ఉన్నాయి. ఇది రామ్ చరణ్కి మాత్రం పక్క హిట్ కావాల్సిన సినిమా. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది ఇది. దాదాపు దీని యొక్క ఖర్చు కూడా 200 కోట్లు అంట టార్గెట్. 200 కోట్లతో పెట్టి సినిమా తీస్తున్నారు. మరి ఎంత వసూలు చేసింది ఏంటనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఈ సినిమా గురించి మీకు ఏం తెలుసు అనేది